అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్యాన్ని ప్రకారం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు ఏలియాకి మొదటి వచనం చూస్తే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. ఇక్కడ ఈ వచనం చూసినప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే 3 సంవత్సరాలు వీళ్ళు కరువులో ఉన్నారంటే వర్షము మీ మీదకి వర్షము కురిపించబోచున్నాను అంటే 3 సంవత్సరాలు వాళ్ళు వర్షం లేక మరి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఏమీ వర్షం లేకపోతే మరి భూమిలో పంట ఉండదు, పశువులకి మేత ఉండదు, మనుషులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నీరు లేకపోతే మనం కూడా ఎండిపోయిన స్థితి. అంటే వర్షం లేదు అంటే నేల కూడా ఎండిపోయిన స్థితి, మనుషులు కూడా ఎండిపోయిన స్థితిలోనే ఉంటారు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా చూసినా కానీ వర్షము అనేది మన జీవితంలో అంటే మామూలుగా చూస్తే లోకానుసారంగా చూసినా కానీ మరి పంటలు పండవు, భూమి కూడా నెరవేర్చి మరి అవి కూడా ఎండిపోయి మొక్కలు కూడా మొలవు, మరి పశువులకి గడ్డి ఉండదు, మరి ఏది కూడా అలాంటి పరిస్థితి మరి ఇక్కడ ఈ యొక్క రాజ్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, అందుకనే కొంచెం నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవేయగా. ఇక్కడ వెళ్ళి నేను కురిపిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ రాజుతో చెప్పమని సెలవిచ్చాడు. అసలు ముందుగా ఎందుకు 3 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అనేది మనం ఒకసారి ధ్యానం చేస్తే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 34వ వచనం నుంచి చూస్తే, నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపము క్షమించి వారి పితరులకు నీవు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించు. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశము మీద వర్షము కురిపించుము. కాబట్టి వర్షము ఎప్పుడు ఆగిపోతుందంటే ఇక్కడ చూసినప్పుడు, మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టు వలన వారు నీ నామము ఒప్పుకొందురు. అంటే ఈ విధంగా పాపము దేవునికి విరోధముగా పాపం చేయటం వల్ల ఏంటంటే ఆశీర్వాదాలు అనేది ఆగిపోతాయి. అంటే భూమి మీద కూడా వర్షం లేకపోవడం అనేది ఇక్కడ ఈయన మొదటగానే మరి ప్రార్థన చేసినప్పుడు, మందిరం కట్టి ప్రార్థన చేసినప్పుడు వర్షం లేకుండా ఆగిపోయినప్పుడు నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళకి వర్షం కురిపించమని మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే వర్షం అనేది మరి లోకానికే కాదు, మన జీవితంలో కూడా మరి ప్రార్థన అనేది వాక్యం అనేది లేకపోతే మనం కూడా ఎండిపోయిన స్థితిలో ఉంటాము. ఎందుకంటే ప్రార్థన అనేది మరి వర్షం అనేది నీరు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థన నీరు అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండాలి. జీవనదులు మనలో ప్రవహిస్తూ ఉండాలి, జీవజల ఓట మనలో ఉండాలని మనం చాలాసార్లు ఎప్పుడు ప్రార్థనలు కూడా చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆ ఎండిపోయిన స్థితి నుంచి మనం బయటపడాలి. అంటే మరి ఈ విధంగా అంటే ఎందుకు ఎండిపోతున్నాం అంటే, వారు నీకు విరోధముగా పాపం చేసినందువల్ల ఆకాశం మూయబడి వర్షం లేకపోయింది. ఆకాశం మూయబడి వర్షం లేకపోవడం కాకుండా ఆకాశాన్ని అంటే ఇనుముగాను భూమిని ఇత్తడిగాను కూడా చేస్తానని మరి దేవుడు మరి తెలియజేస్తున్నాడు. లేవి కాండములో 29 మొదటి రాజుల గ్రంథం కాబట్టి మొదటి రాజుల గ్రంథము 26:19. ఇప్పుడు ఎవరైనా ఏమీ లేదండి, అదే 26వ అధ్యాయం
26:19. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమిని ఇత్తడి వలనే చేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశము వృక్షములు ఫలింపకుండును. మీరు నా మాట విన్నలక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను నేను మీ పాపమును బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని బాధించదను. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మీ బలము గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలన చేస్తాడంట దేవుడు. అంటే దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు ఆకాశము ఇనుము వల్లే అయిపోతే భూమి ఇత్తడి వల్లే అయిపోయిందంటే మరి ఆకాశం అంటే మరి వర్షం రాక ఇనుములాగా అయిపోయిందంటే ఆకాశం రాయిలాగా అయితే వర్షము కురవదు, మరి మంచు కురవదు. భూమి ఇత్తడిలాగా అయిపోయిందంటే అక్కడ ఫలించడానికి కూడా ఇత్తడి ఉన్నప్పుడు ఫలించడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు ఎప్పుడంటే దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా చేస్తాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత విరోధంగా ఉన్నారంటే దేవుడు వారిని ఎలా చేశారు అంటే వాళ్ళ యొక్క అసలు ఏమీ లేని ఇక్కడ నాకు 5వ వచనంలో చూస్తే 18వ మొదటి రాజు గ్రంథంలో ఆహాబు దేశంలోనే ఉదకదారాలన్నింటినీ నదులన్నింటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకోనకుండా గుర్రములను కంచడగాలను ప్రాణములతో కాపాడుకుంటే మనకి గడ్డి దొరుకునేమో తెలుసుకుందామని ఉపధ్యాకు ఆజ్ఞ ఇచ్చాను. అంటే మరి గాడిదలను గుర్రాలను కూడా కాపాడుకోవడానికి అసలు గడ్డి ఎక్కడ ఉందేమో అని మరి వెతకడానికి వెళ్ళాను. అంటే 3 సంవత్సరాల నుంచి వర్షం లేకపోతే మరి పశువులు కూడా ఏ విధంగా మరి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూడవచ్చు. అంటే అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ యొక్క మరి వర్షము మనలో అంటే ఇది లేనప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే మన ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 11వ అధ్యాయము 16వ వచనం 13వ వచనం చూస్తే కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించింది. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను సమకూర్చుకోండి. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించదు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడు. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయు. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఉపదేశ కాండంలో మనం ఎప్పుడైతే నీవు తిని తృప్తి పశువులకు నీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పరుడి. ఎందుకంటే అప్పుడు వాన కురియదు, భూమి పండదు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మన జీవితం అంటే ఫలించడానికి దేవుడు ఈ లోకాన్ని మనం తీసుకొచ్చాడు. ఫలింపకుండా మనం ఉండడానికి అంటే ఇక్కడ మరి బయలు దేవతలకి మరి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పూజించడం మొదలు పెట్టారో అక్కడ వర్షం కురలేదు. ఇక్కడ కూడా మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట, మీరు నా మాట వింటే మీ దేశంలో వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షం కురిపించి మీకు ధనధాన్యాలు కూడా సమృద్ధిగా ఇస్తాను. ఒకవేళ మీ హృదయం మాయలో పడి చిక్కుపడితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మరి ఆకాశం మీ మీద కోపడి ఆకాశమును మూగిపెట్టినప్పుడు వాన కురియదు, భూమి పండదు. కాబట్టి భూమి పండదు, వాన కురియదు. అలాంటి పరిస్థితుల్లో ఏమంటారు, తినడానికి ఆహారం ఉండదు, నీళ్ళు లేకపోయినప్పుడు మనిషి ఎండిపోయిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉన్నామో ఇవన్నీ కూడా దేవుడు మరి చెప్తున్న మాటలు అయ్యేవి. కాబట్టి అందుకనే అన్నాడు దేవుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో మనం చూస్తే 42వ వచనంలో చూస్తే నేను ముందుగా పోసి మెట్లుగా వాళ్ళని సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గొడిగలను విరగొట్టేదను. పేరు పెట్టి పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్యమందు మరుగు చేయబడిన ధనమును నీకు ఇచ్చేదను. ఎప్పుడంటే ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఇత్తడి తలుపులు, మరి ఇందాక ఇత్తడి తలుపులను పాల్గొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. అంటే ఆకాశము భూమి ఇందాక ఏమన్నాడు, మరి ఆకాశం ఇనుముగాను భూమిని ఇత్తడిగా చేస్తా అన్న దేవుడు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో మరి ఇక్కడ అన్నాడు ఆ తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరగొట్టి మళ్ళా ఆ వర్షాన్ని మనం కురిపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తాను. అంటే పేరు పెట్టి
పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను నేనే తెలుసుకున్నట్లు అంధకార సంబంధించబడిన నిధులను రహస్యమందు చేయదనము మీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నీకు నీకు పేరు పెట్టి పిలిచితిని. నీవు ఎరగకున్నప్పటికీ నీకు విడుదల ఇచ్చితిని. నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. అంటే మనుషుల్ని దేవుడు ఏ విధంగా చెప్పుకుంటున్నాడంటే నేనే దేవుడిని, నీకు ఆశీర్వాదం కావాలంటే నా దగ్గర రావాలి, నీకున్న తలుపులు ఇద్దరు తలుపులు ఇనుప గడియలు పగలగొట్టాలంటే దేవుడు తప్ప మరి ఎవరు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆకాశం మూసుకుపోతే భూమి ఇత్తడిగా అయిపోతే మన జీవితం ఫలించదు. కాబట్టి మరి ఇక్కడ కూడా ఈ పరిస్థితులు మరి రాజుల గ్రంథంలో చూసినప్పుడు అదే అనిపించింది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా మరి బయలుదేవతలకు మరి అషారో దేవతలకు వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. అక్కడ దేవుని యొక్క ప్రవక్తలను వాళ్ళు ఎప్పుడైతే చంపేస్తున్నారో వాళ్ళందరూ కూడా అసలు అక్కడ అంటే అంత ఎండిపోయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని వైపు తిరగట్లేదు. కానీ మరి ఇక్కడ ఈ ఉపధ్య ఒక్కడే మరి దేవుని ప్రవక్తలను కాపాడుచు, ఎందుకంటే ఆయన భయభక్తులు గలవాడు పైగా. కానీ కానీ అక్కడ ఆయన ఎలా ఉన్నాడంటే ఆ రాజ్యానికి మరి గృహ నిర్వాహకుడుగా కూడా ఉన్నాడు. కానీ ప్రవక్తలను కాపాడుతూ వచ్చాడు. మరి దేవుడు మరి బహుశా మరి ఉపధ్య మాట వినడు. ఎందుకంటే ఆలోచన, ఎందుకంటే ఆయన కాపాడుతున్నాడు. చాలా మంది ప్రవక్తలను చంపేయటం, మరి ప్రవక్తల రక్తం వలకడం మంచిది కాదు. కాబట్టి దేవుడు మరి మరి అక్కడ చూసి మరి ఆ దేశాన్ని మళ్ళా బాగు చేయాలి అంటే మరి దేవుడు మరి ఇక్కడ ఏలియాని పంపించిన విధానాన్ని మనం చూసినప్పుడు మరి ఏలియా అక్కడికి వచ్చినప్పుడు వెళ్ళి ఆహాబుతో చెప్పు ఆహాబుతో నేను కలవడానికి మరి కలవమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వెళ్ళి చెప్పమన్నప్పుడు ఆయన కూడా భయపడ్డాడు. ఒకవేళ నువ్వు రాకపోతే నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడ్డాడు. కానీ వెళ్ళి చెప్పమన్నప్పుడు చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా 400 మందిని తీసుకొచ్చాడు. 400 మంది బయలు ప్రవక్తలని మరి మీరందరూ కూడా ఎడ్లని ఇవన్నీ కూడా ఈ స్టోరీ అంతా తెలిసిందే. ఎందుకంటే ఇదంతా చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాను ఉన్నాం. మరి ఆ వైభవం వచ్చినప్పుడు మరి 2 ఎద్దులను తీసుకొచ్చారు. ఒక ఎద్దు వాళ్ళు మరి బలికి సిద్ధమయ్యారు. కానీ మీ దేవతకి మీరు ప్రార్థన చేయండి, అది వచ్చి దహించిదేమో చూస్తున్నామన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. కానీ ఈయన అక్కడికి అంటున్నాడు, మీ దేవుడు 27వ వచనంలో చూస్తే మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడా, పెద్దగా కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉందేమో అని అపహాసము చేయగా, అంటే ఒక దేవతని ఎంతగా అపహాసం చేస్తున్నాడు అనేది అపహాసం చేసినా కానీ వాళ్ళు ఇంకా బిగ్గరగా కేకలేశారంట. అయినా సరే అక్కడ బలి అనేది, ఎందుకంటే అదంతా కూడా ఒక రాయి కాబట్టి మరి అదంతా అక్కడ ఏమీ జరగలేదు. కానీ ఏలియా చేసిన ప్రార్థన వల్ల మరి అక్కడ ఏమైందంటే 12 బలిపీఠాలు బాగు చేసి మరి ఏ విధంగా చేసాడనేది ఒక క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆయా ప్రకారం మధ్యమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చుడు. కానీ మాటలను ప్రత్యుత్తరమైన వాడు లక్ష్యము చేసిన వాడైనను లేకపోయినా అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చేది. అతడు క్రింద దోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమును ఇశ్రాయేలుకు వాని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు, అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మరి పాడైపోయిన బలిపీఠాన్ని కట్టాడు, 12 గోత్రాలు బట్టి మరి ఒక 12 రాళ్ళు పెట్టాడు. తర్వాత ఎన్ని కట్టెలను అవన్నీ క్రమంగా చేసి మరి నీళ్లు కూడా, ఎందుకంటే అది పొడి అనేది లేకుండా అంతా నీళ్లతో నింపేశాడు. కింద తవ్వింద నీళ్లతో నింపేశాడు. మరి ఆ యొక్క మాంసాన్ని కూడా నీళ్లతో నింపేసి ఆయన చేసిన ప్రార్థనకు దేవుడు అంగీకరించి అక్కడ అగ్ని అనేది రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అది అగ్ని వచ్చిన తర్వాత మరి వాళ్ళందరినీ కూడా బయలుదేవతలు ఆ ప్రవక్తలందరినీ కూడా ఒక చోట సమకూర్చి వాళ్ళందరినీ చంపేయటం, బయలుని చంపేసిన తర్వాత ఎప్పుడు ఆశీర్వాదం ఆ దేశానికి వచ్చిందని మనం ఒకసారి చూస్తే వాళ్ళందరూ కూడా 40వ వచనంలో చూస్తే అప్పుడు ఏలియా ఒకరైనా తప్పించుకుని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకోండి అని వారికి సెలవీగా జనులు వారు పట్టుకోండి. ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధను పుట్టుచున్నది, నేను పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పాను. ఎప్పుడు విస్తారమైన ధ్వని మరి ఏలియా విన్నాడు అంటే ఆహాబులు ఆ ప్రవక్తలందరినీ చంపేసినప్పుడు కానీ ఆ ధ్వని అనేది వినపడలేదు. అంటే ఆ ప్రాసెస్ అనేది ఏంటంటే బలిపీఠం కట్టాలి, దహన బలి అర్పించాలి, మనలో ఉన్న శత్రువులందరినీ కూడా మనం పోగొట్టుకున్నప్పుడు ఆ వర్షపు ధ్వని ఏలియా విన్నాడు. మరి మన జీవితాల్లో కూడా మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి, మనం కూడా ఆశీర్వదింపబడాలి, మనం మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయాలి. ఆ వర్షం మరి గడవలి వర్షం
తొలకరి వర్షము కడవరి వర్షం మన జీవితాల్లో రావాలి అంటే మనం కూడా ఏంటంటే మన బలిపీఠాలు సరి చేసుకోవాలి. పోయిన వారం అన్నారు మీరందరూ ఎండిపోయినట్టున్నారు, డ్రైలో ఉన్నారు, జాగ్రత్తగా మళ్ళీ ప్రార్థన చేసుకోండి, కొత్త సంవత్సరం అంతా కూడా ఇట్లా ఉన్నారని మనం చెప్తున్నారు. మరి ఆ విధంగానే మనం కూడా మరి ఇలా ఏ డ్రైలో ఉన్నామో, ఎలాంటి డ్రై పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నాయో, ఆ ఎండిన మరి భూమిని మళ్ళా తడుపుకోవాలంటే, మరి ఆ వర్షం మనలో కురవాలి అంటే మనం కూడా ఏంటంటే మరి దేవుని సన్నిధికి వచ్చి మరి పడిపోయిన బలిపీఠాన్ని ఇక్కడ కట్టి మళ్ళా దేవుని ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు మనం కూడా మళ్ళా దేవుని సన్నిధిలోకి రావాలి. మనం కూడా ఆ వర్షాన్ని మనం చూడాలి. ఆ యొక్క దేవుని యొక్క ఆయన ఆశీర్వాదం మనం చూడాలి అంటే మన జీవితాలు కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్ మనం చూస్తున్నప్పుడు ఆయన ముందుగా ఎప్పుడైతే ఆ బయలు ప్రవక్తలను చంపేశాడో అప్పుడే వర్షపుతోని, అప్పటి వరకు కూడా వర్షపుతోని ఆయన వినలేదు. అంటే ఆ ప్రాసెస్ అంతా జరిగే వరకు అంటే అక్కడ జనులందరూ కూడా ఈయనే దేవుడు అంటే అక్కడ బలి అది దేవుడు ఆ బలిని అగ్ని వచ్చి ఆ బలి దేవుడు అంగీకరించినప్పుడు బలంగా అక్కడ ఉన్న జనులందరూ కూడా ఈయనే దేవుడు అని తెలుసుకున్న తర్వాత, ప్రవక్తలను చంపేసిన తర్వాత కానీ మరి ఆ వర్షపు ధ్వని వినపడింది. ఆ వర్షపు ధ్వని ఎలా ఉంది అంటే అది అంటే వర్షం ఎలా వచ్చింది అనేది మనం చూస్తే మరి అక్కడ చెప్తున్నాడు, వెళ్ళి ఆ దాసుడు చెప్తున్నాడు, ఆ కొండ మీదకి వెళ్ళి మరి మేఘం వస్తుందా లేదా అని చూడమన్నప్పుడు 7 సార్లు వెళ్ళాడు. 7 సార్లు చూసిన తర్వాత 7వసారి చెయ్యంత మేఘము కనపడుతుంది, సముద్రం మీద లేస్తుందని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి అంటే 7 సార్లు మరి పైకి కొండ మీదకి దిగాడంటే ఆయన ఎంతగా ప్రార్థన చేశాడు అంటే, ఒకసారి మనం అంటే బలిపీఠాలు కట్టుకున్నాం, మనం బాగా ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వాదాలు వచ్చేస్తుంది అనేది కాదు. ఇక్కడ 7 సార్లు కొండ మీదకి ఎక్కడం అంటే మరి 7 సార్లు కొండ ఎక్కి దిగడం అంటే అది మామూలు, అది ఎన్ని రోజులు పట్టింది అనేది తెలియదు. కానీ అది 7వసారి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ చేయి కనపడింది. అంటే ఎంతగా ఆ యొక్క దేశం కోసం ప్రార్థన చేస్తే వర్షం కురిసింది అంటే అది ప్రయాస ఊరికే బయలు వెళ్ళిపోవడమే కాదు, తర్వాత మళ్ళా దేవునికి లోబడి అన్నాడు, పూర్ణ హృదయంతో దేవుని అంగీకరించినప్పుడు మీ మీద వర్షం కురిపిస్తాను ద్వితీయోపదేశకాండంలో చెప్పిన దేవుడు. మరి ఏ విధంగా మరి అందరూ కూడా ఎన్ని కూడా ఒప్పుకొని మళ్ళా దేవుని వైపు తిరిగి దేవుని ఎంతగానో మరి 7 సార్లు ప్రార్థన అంటే 7 సార్లు ఎక్కి దిగి అంటే అంత సమయాన్ని మరి ఆ ఏలియా మరి అక్కడ సమయాన్ని వెచ్చించి ఆ దేశంలో వర్షం కురిపిస్తానన్న దేవుడు నేను కురిపిస్తానని చెప్పిన తర్వాత కూడా ఎంతగా మరి ఏలియా ప్రయాసపడాల్సి వచ్చిందో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ప్రయాస అంటే అంత దీవెనలు పొందుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి. ఊరికే మరి దేవుడికి అంటే అన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు, మనకు అన్ని కూడా ముందుగా చూస్తే అన్ని కూడా సిద్ధపరిచాడు. మీరు అన్ని కూడా చెప్పిన మాట మీరు అది కూడా ఫలించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఫలించడానికి మరి దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు మళ్ళా మరి శత్రువు ఎత్తుకుపోయిన తర్వాత మళ్ళా ఆ యొక్క దానిలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఎంతగా శ్రమ పడాలో అనేది ఈ యొక్క ప్రజలను, ఎందుకంటే దేవుడు ప్రజలు కాబట్టి దేవుడు ఇష్టానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందుకోవాలంటే మనం పడాల్సిన ప్రయాస మరి చాలా ఎక్కువగా ఉందనేసి మరి ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఎంతగా అంటే 7 సార్లు కొండెక్కి దిగే అంతగా మరి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వర్షం వచ్చి మరి అదంతా కూడా మరి ఇక్కడ ఎంత వర్షం వచ్చిందంటే 45వ వచనంలో అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానలతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథముకి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయాను. మోపైన వాన అంటే ప్రేతమైన వాన మరి ఆ దేశంలో కురవటం అనేది మనం చూస్తాం. ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ లాగా, ఎందుకంటే ఆ ఎండిపోయిన ఆ యొక్క పరిస్థితిలో నుంచి మరలా జీవంలోకి రావాలి అంటే మరి అంత ప్రాసెస్ అనేది ఉందో అనేది ఇక్కడ ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తాం. బయలుదేవతలని ఏలియా చంపాడు, రోషం కలిగిన ప్రవక్త అని మనకు తెలుసు. కానీ ఆ వర్షం కురవాలంటే ఆయన పడిన శ్రమ, ఆయన పడిన మరి ఆ రోషం అంటే ఎంతగా ఉంది. 400 మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు. 400 మందిని ఏకదాటిగా వధించడం అనేది మామూలు విషయం కాదు. అంటే అందరూ కూడా ఆ దేవుణ్ణి తెలుసుకోగలిగారు కాబట్టి వాళ్ళు కూడా సహకరించారు. మరి అక్కడ జరిగిన బలిని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు అని నమ్మారు కాబట్టి మరి వాళ్ళందరూ రాగలిగారు కాబట్టి దేవుడు అక్కడ కార్యం చేయడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా మరి మన జీవితాల్లో కూడా కార్యం జరగాలి అంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే మరి మనలో ఉన్న ముందుగా పూర్ణ హృదయంతో మనం దేవుని అర్పించడమే కాక ఆయనకి మనం ఎంతగా ప్రార్థించాలంటే ఆశీర్వాదం కావాలంటే ఈజీగా వచ్చే ఆశీర్వాదం కాదు, కానీ ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ తెలియదు. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎఫెసీ 1:3 చూస్తే పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం మీకు ఇవ్వబడిందని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. కాబట్టి ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. కాబట్టి అది పొందుకోవాలి. దేవుడు అన్నాడు, నేను వర్షం కురిపిస్తాను అని చెప్పాడు. కానీ ఆ ప్రాసెస్ లో మనం వెళ్ళినప్పుడే మరి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడండి. కాబట్టి ఆ ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న ఏ విగ్రహం అయితే మనలో ఉందో, ఏది దేని బట్టి అయితే మనం వెనకబడిపోతున్నామో, దేని బట్టి అయితే మనం ప్రార్థన చేయలేకపోతున్నామో, ఇవన్నీ కూడా మనం జయించగలిగితే మరి మరలా బలిపీఠాలు మరి మళ్ళీ కట్టుకోవాలి. మరి అంతగా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మరి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. అలాగే లోక 6వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఒకసారి ఇరవై వచనం చూస్తే 20 నుంచి 38 వరకు కూడా మనం ఎలా ఉండాలనేది రాసుకుంటుందండి. అంతటా ఆయన తన శిష్యులను ప్రారంభించాను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలిగా ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చిన మీరు ధన్యులు, నవ్వుదురు. మనుషుల కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరును చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుదురు. ఇది మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలు అదే విధంగా చేసిరి. కాబట్టి ఈ విధంగా మనము అంటే ఏదైన వారు ధన్యులు అంటే దేవుళ్ళో మరి ఎప్పుడైతే మనం అలా ఆ విధంగా వస్తామో దేవుడు మనల్ని ఏ విధంగా అంటే మనుషులు లోకంలో, ఎందుకంటే దేవుని ఎరిగిన వారు లోకంలో ఎలా ఉంటారంటే లోకం ఎవరిని కూడా ప్రేమించరు. ఎందుకంటే తెలుసు వీళ్ళు, కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం మనం నడవాలని చూస్తారు, కానీ మన ఆలోచన ప్రకారం ఎప్పుడు నడవరాలి. మరి ఈ విధంగా మన వైపు కానీ అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఆఖరి వచనం చూస్తే, కాబట్టి 36వ వచనం చూస్తే, కాబట్టి మీరు తండ్రి కనికరం గలవారినట్లు మీరు కనికరం గలవారినుడి, తీర్పు తీర్చుకుడి అప్పుడు మేము ఆయన గురించి తీర్పు చేయడం, నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదించి దిగజారినట్లు నిన్ను కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలత కొలుతారో ఆ కొలతోనే మరలా మీరు కొలవబడి అని చెప్పారు. కాబట్టి ఏ కొలతతో కొలుస్తున్నామో ఆ కొలతనే మనం కొలబడతాం. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆ యొక్క వర్షం మనలో రావాలంటే మన జీవితంలో మరి పాత రంగంలో అయితే మరి ఆ విధంగా ఉంది. కొత్తగా మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన అన్ని కూడా సిలువ మీద కొట్టబడి మనకు అన్ని ఆశీర్వాదాలు మనం అందించాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏదైతే చేస్తామో అదే మనం పొందుకుంటామని దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం ఆయనకి పూర్తిగా సరెండర్ అయ్యి ఆయనకి సరెండర్ అవటమే కాదు, లోకంలో కూడా ఇక్కడ చెప్తున్న మాటలు, మీరు తీర్పు తీర్చబడి తీర్పు తీర్చబడును, మీరు మోసపోబడదురు, క్షమించుడి క్షమించబడదురు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఇవన్నీ కూడా మనం చేయాల్సి అంటే అదే కాదు, హృదయం ఇవ్వటమే కాదు, ఇవి కూడా మనం చేయాలి. ఎందుకంటే మనుషుల్ని దేవుడి వైపు తిప్పాలంటే ఆ క్షమాగుణం మనం ఉండాలి. దేవుడు చేసిన ఆ దయ ఆ క్షమాపణ ఇవన్నీ కూడా మన హృదయంలో మనం ఉన్నప్పుడే అవతల మనం క్షమిస్తేనే మరి వాళ్ళు కూడా మనకు క్షమిస్తారు. కాబట్టి ఇక్కడ అన్నాడు, అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలుతారు, అప్పుడు ఏ కొలత మీరు కొలుతారు ఆ కొలతనే మరలా మీరు కొలవబడతారు. కాబట్టి మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలతతోనే కొలవబడతాం. కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నాను దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటాం కాదు, కానీ మనం ఎంతగా అయితే దేవుని నామంలో మనం ఏదైతే చేయగలుగుతామో, ఎంతైతే దేవునికి సమయం ఇవ్వగలుగుతామో, ఎంతైతే మనం చేయగలిగింది దేవుని కొరకు మనం చేయగలుగుతామో, ఎంతమందికి అయితే మనం సువార్త ఇవన్నీ కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. కాబట్టి మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలతని దేవుడు మనం ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్తాడు. కాబట్టి మనందరం కూడా మరి ఆ వర్షం మనలో కురవాలి అంటే మన జీవితాలు మార్చుకుంటమే కాదు, దేవుని ప్రకారం నడడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ, మనందరి జీవితాల్లో మరి ఆ వర్షాలు మనం ఆత్మీయ వర్షం అనేది మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడే మనం కూడా ఫలించి అభివృద్ధి పొందుతాం. కాబట్టి అలాంటి మరి ఏ ఇనుప గడిలు మరి ఇతర తలుపులు ఇనుప గడిలు మన జీవితంలో అడ్డుగా ఉన్నాయో వాటి నుంచి మనం దేవుడు తీసేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలంటే మనం కూడా చేయాల్సిందంటే మళ్ళా దేవుని వైపు తిరిగి ఆ యొక్క ఎన్నెన్ని స్థితిలో నుంచి మళ్ళా ఆ యొక్క జీవంలోకి దేవుడు మనం తీసుకొస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క జీవంలోకి మనం వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.